నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలో మిషన్ పరివర్తనలో కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కమిటీ పోటీలను ప్రారంభించిన మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు డివిజన్ పరిధిలోని మండలాల నుండి టీంలను ఈరోజు రేపు కబడ్డీ నిర్వహించడం జరుగుతుంది. తదుపరి గెలిచిన టీంను నల్గొండ జిల్లాలో జరిగే జిల్లా పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు వీరబాబు, నాగార్జున, జనార్దన్ గౌడ్, ఎస్ఐలు లోకేష్, గోపాలరావు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శేఖర్, సైదిరెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పాయింట్ రావాలి పరిస్థితులు కూడా. అభివృద్ధి ఇవ్వాల్సిందిగా టీమ్ కెప్టెన్స్ కోరుతున్నాం. ఆల్ ప్లేయర్స్ అటెన్షన్. కార్తీక్ జాతీయ స్థాయి క్రీడా మిషన్ పరివర్తనలో నల్గొండ జిల్లా కబడ్డీ క్రీడోత్సవాల్లో పాల్గొనుచున్న క్రీడాకారులమైన మేము విధేయతతో క్రీడా నియమాల పట్ల గౌరవంతో నిజమైన క్రీడా స్ఫూర్తితో క్రీడల యొక్క గౌరవం పెంచుతూ క్రీడలను విజయవంతం చేస్తామని ఫ్లాగ్ బేరర్స్ చేయవలసిందే. సీనియర్ క్రీడాకారుడుగా, నాకే ఆర్గనైజర్గా, పీఈటీగా ఉన్న నేను నాకు కల్పించినటువంటి గౌరవంగా కాకుండా అందరికి కలిగించినటువంటి గౌరవంగా ఇనాగరేషన్ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ పెద్దవూర హాలియా, అనుమల హాలియా పిల్లలు అందరు రాలేదు. రూరల్ సిఏ గారు సార్ రూరల్ సిఏ గారు కొద్దిగా ముందుకు రండి. హైట్ ఉండలేదు సార్, అవపడుతుంది. చాలా బాగుంది. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. సార్ వచ్చారు చూసుకోవాలి. ఆల్రెడీ ఫస్ట్ ప్రైజ్ డిసైడ్ తెల్ల కనబడుతుంది మొత్తం. ఒక మంచి బ్యాలెన్స్డ్ టీంని, అదేవిధంగా ఈ డివిజన్ నుంచి బయటికి వెళ్ళేటటువంటి టీము, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్కి వెళ్ళేటటువంటి టీంని, ఒక ఎక్సలెంట్ టీంని మీరు డిజైన్ చేసి ప్రాబబుల్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళు ఖచ్చితంగా జిల్లా లెవెల్లో మిర్యాలగూడ డివిజన్ పేరు నిలబెట్టేలా ప్రయత్నం చేస్తారని మీ అందరినీ కోరుకుంటూ ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉన్నటువంటి ఇద్దరు ఎస్ఐలు, ఒకటి చాలా సీనియరు, ఇప్పటికీ కూడా హీ హాజ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మంచి కమిట్మెంట్ ఉంది స్పోర్ట్. గోపాల్, ఇటువైపు లోకేష్, వీళ్ళిద్దరి సహకారంతో, వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ తోటి, అందరి సీఏల సూపర్విజన్ తోటి ఈరోజు ఒక చక్కటి ఈ నల్గొండ డిస్ట్రిక్టులో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిషన్ పరివర్తనలో భాగంగా
ఈ గ్రామీణ క్రీడాకారుల్ని ముఖ్యంగా కబడ్డీ క్రీడని ప్రోత్సహించాలనేటటువంటి ఆలోచనతోటి జిల్లా ఎస్పీ గారు డిజైన్ చేసినటువంటి మిషన్ పరివర్తన్ యువతేజం అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా మేము గత వారం రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా దాని ప్రకారం మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా కూడా కబడ్డీ క్రీడా పోటీలు అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది. దీంట్లో మొదటగా మండల్ వైజ్గా అన్ని చోట్ల కూడా మండల్ వైజ్గా ప్రతి మండలాన్ని నుంచి ఒక 13 నుంచి 15 టీమ్స్ వరకు మండల్ వైజ్గా పార్టిసిపేట్ చేసినాయి. మండల్ వైజ్గా వచ్చినటువంటి టీముల్లో బెస్ట్ టీముని తయారు చేసి ఈరోజు ఇక్కడ మిర్యాలగూడ డివిజన్ హెడ్ క్వార్టర్లో డివిజన్ లెవెల్ స్పోర్ట్స్ని మేము కబడ్డీ స్పోర్ట్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో 11 టీములు డివిజన్ పలు మండలాల నుంచి 11 టీములు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. అన్ని టీముల్ని కూడా ఆ మండలానికి సంబంధించినటువంటి ఎస్ఐస్ కన్సర్న్ సిఐస్ చాలా జాగ్రత్తగా ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని ట్రైన్ చేసుకొని తీసుకొని వచ్చారు. ఈరోజు వాళ్ళ ఇనాగ్రేషన్ కార్యక్రమము తర్వాత మొదటి ఎగ్జిబిషన్ మ్యాచ్ కూడా జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా హ్యాపీగా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. వీలున్నంత వరకు టైం ప్యాటర్న్ని బట్టి రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ డివిజన్ లెవెల్ స్థాయి క్రీడలు అయిపోతాయి. డివిజన్ లెవెల్లో పాల్గొన్నటువంటి అన్ని మండలాల టీమ్స్ నుంచి బెస్ట్ టీం ఒకటి సెలెక్ట్ చేసి వాళ్ళని జరగబోయేటటువంటి జిల్లా స్థాయి పోటీలకు పంపడం జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా రూరల్ యువతకి మంచి ప్రోత్సాహం ఇచ్చి క్రీడల పట్ల ఫిజికల్ మెయింటెనెన్స్ పట్ల వాళ్ళకి శ్రద్ధ కల్పించాలని, దురలవాట్లకి వాళ్ళకి దూరంగా ఉంచాలని, ముఖ్యంగా ఈ జిల్లాని గాంజారహిత జిల్లాగా తీర్చిదిద్దాలనేటటువంటి జిల్లా ఎస్పీ గారి ఒక కార్యక్రమంలో భాగంగా ఇదంతటా కూడా చేయటం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి అందరికీ, ముఖ్యంగా దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.